కర్నూలు స్థానిక సంగల్బాగునందు ఉన్న హరిహర క్షేత్రంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి 19వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని ఆయన హరిహర క్షేత్రంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, హరిహర క్షేత్రాన్ని 30 సంవత్సరాల క్రితం బ్రాహ్మణుల సహకారంతో నిర్మించామని, అప్పటి నుండి ఎంతో నియమ నిష్ఠలతో పద్ధతుల ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. అందులో భాగంగానే గత 19 సంవత్సరాలుగా శ్రీవారికి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తున్నట్లు టీజీ వెంకటేష్ తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభ ధ్వజారోపణ రోజు జరిగే చివరి రోజైన చక్ర స్నానం జరిగే రోజు గరుడ పక్షి వచ్చి ఆలం పైన ప్రదక్షిణ చేసి వెళ్తుందన్నారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిన విషయమన్నారు. 10 రోజుల పాటు ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించే బ్రహ్మోత్సవాలలో కర్నూలు నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావాలని టీజీ వెంకటేష్ కోరారు. అనంతరం మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ గాను 30 సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణ గారు అనే భూస్వామి వారికి ధన సాయం చేసి ఈ భూమిని టెంపుల్కి గాను ఇవ్వాలని ఈ భూమిని ఇప్పించడం జరిగింది. మరి అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మేము కట్టించడం జరిగింది ఇక్కడ. అలాగే స్వాములు వారి సహచరులు ఈశ్వర దేవాలయం పక్కన కట్టారు, పక్కనే ఇదే స్థలంలో కట్టారు. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు శివకేశవులు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నాడు. ఇట్లా అరుదుగా ఇప్పుడుండే పరిస్థితుల్లో అరుదుగా జరుగుతూ ఉంటుంది. చాలా చక్కగా అందరినీ అన్ని దేవతలకు ఏమేమి చేయాలో పూజలు నిత్య పూజలు చేస్తూ, అలాగే నవగ్రహాలు కూడా స్థాపించాము. మరి ఆంజనేయ స్వామి టెంపుల్ని స్థాపించాము. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకు సకల సౌకర్యాలు ఏర్పడే విధంగా ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం అంటే నా భూదానము నేను కట్టినప్పుడు వెంకటేశ్వర టెంపుల్ భాగ్యము, నాకు పూర్వజన్మ సుకృతము, ఇక్కడ బ్రాహ్మణులు బ్రహ్మోత్సవం చేసినప్పుడంతా ప్రతి సంవత్సరం గరుడ పక్షులు వచ్చి 2 చుట్టూ తిరిగిపోవటం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్నది. అలాగే ఒక వారం రోజులైనాక భగవంతుని చక్రస్నానం చేపిస్తాము. మళ్ళీ ఆ చక్రస్నానం అప్పుడు కూడా మరి గరుడ పక్షులు వచ్చి తిరగటం అది కూడా ఆనవాయితీగా జరుగుతున్నది.
మరి ఇటువంటి భాగ్యము ఈ ప్రాంతాల్లో మనమున్న దగ్గర కలగటం, మరి ప్రజలందరూ వచ్చి దీన్ని తిలకించవచ్చు, దేవుని ఆశీర్వచనాలు తీసుకోవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం సరిగా సూర్యుడు కిరణాలు సీదా భగవంతుని కాళ్ళ మీద పడతాయి. అది కూడా మన అదృష్టంగా భావించాలి. బ్రాహ్మణులు నిష్ఠతో పూజా కార్యక్రమం చేస్తున్నారు. దీనికి మేము దాతలైన బ్రాహ్మణుల వెంకటేశ్వర స్వామి టెంపుల్గా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళు కూడా ఒక సెక్యూర్డ్గా ఒక టెంపుల్, వాళ్ళు కూడా ప్రతినిధులు ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని సక్రమంగా నడుపుకోవాలని వారికి విన్నవిస్తున్నాను. ఇంకా ఇప్పుడు బాగా నడుపుతున్నారు, ఇంకా చక్కగా నడుపుతారని ఆశిస్తున్నాను.